ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ రెండు దేశాలు సంయమనం పాటించండి, మీరు శాంతిని పాటించండి అని చెప్పి బయటకు చెప్పే సో కాల్డ్ పెద్ద దేశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగానే అక్కడ శాంతినో సంయమనాన్ని ఖచ్చితంగా కోరుకోరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు ఎక్కడో దూరంగా ఉంటారు కదా, వాళ్ళ ప్రయోజనాలు చాలానే ఉంటాయి. సీరియస్లీ ఇది నిజం. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఈ రెండు దేశాలే పరిష్కరించుకోవాలి, కానీ ఇంకెవరి మీద నమ్ముకొని ఉన్నారు అంటే ఇది ఇంకెన్ని రోజులు పోతుందో చెప్పలేము. అటువంటి పరిస్థితులు ఉంటాయి. తాజాగా కూడా పాకిస్తాన్ భారత్ యుద్ధానికి సంబంధించి G7 దేశాలు అంటే జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ అనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ 7 దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేశాయి. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినటువంటి G7 దేశాలు ఎవడైనా ఖండించారు. తర్వాత పాకిస్తాన్, భారత్ ఇద్దరు సంయమనం పాటించండి, మీ అక్కడ అస్థిరత అనేది మొత్తం ప్రపంచానికి కూడా మంచిది కాదు, ప్రాంతీయ అస్థిరత ఎప్పుడైనా ప్రమాదకరంగానే ఉంటుంది, దయచేసి దౌత్యపరమైన మార్గాలు ఎన్నుకోండి, శాంతిని పాటించండి, రెండు దేశాలు కూడా దౌత్యపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోండి, యుద్ధం వద్దు, రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం అనేది ప్రపంచానికి మంచిది కాదు అని చెప్పి వాళ్ళు చాలా చెప్పారు. వీళ్ళు ఇవన్నీ చెబుతున్న క్రమంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర నుంచి పాకిస్తాన్కి $1 బిలియన్ సాయం పోయింది. అంటే ఏంటిదంతా? మనం కనుక చరిత్రలో చాలా యుద్ధాలు, దాని చుట్టూ జరిగిన పరిణామాలు, అప్పుడు కొన్ని దేశాల పాత్ర, ప్రపంచంలో చాలా దేశాలవి నేనైతే చాలా లోతుల్లోకి వెళ్ళి చదివినా, నాకు కొన్ని చాలా ఇంట్రెస్ట్, నేను చాలా లోతుల్లోకి వెళ్ళి చదివినా, అవన్నీ పరిశీలిస్తే మనకు పిచ్చెక్కిపోతుంది. ఏంట్రా బాబు ఇలా ఉంటాయా కొన్ని దేశాలు అని. ఇప్పుడు మీకు కళ్ళ ముందు ఎగ్జాంపుల్, G7 దేశాలు సమావేశమై పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. సరే, ఖండించకపోతే మళ్ళీ వాళ్ళు భవిష్యత్తులో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఖండించారు, బాగుంది. ఇద్దరు శాంతిని చెప్పించండి అన్నారు, బాగుంది. అదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి ఏకంగా $1 బిలియన్ సాయం ఎట్లా పోయింది? ఇంకా మీరు సాయం దగ్గరికే ఉన్నారు. ఇంకొంచెం ముదిరితే పాకిస్తాన్కి, భారత్కి ఇద్దరికి తుపాకులు అమ్ముతారు, ఇద్దరికి ఆయుధాలు అమ్ముతారు. ఈ పేరు మీద ఇద్దరితో కొన్ని అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటారు. ఈ పేరు మీద ఇక్కడ ఇంకేమైనా కనుక ఏమంటారు, ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకుంటామంటారు, లేకుంటే ఇంకేమైనా స్థావరం ఏర్పాటు చేసుకుంటామంటారు. రకరకాల ప్రపోజల్స్తో ముందుకు వస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రపోజల్ కాదని లేని పరిస్థితికి అయితే తీసుకొని వస్తారు. నిజంగానే ఈ యుద్ధం వీలైనంత త్వరగా ఇది సమస్య పోవాలి, మళ్ళీ ఒక మంచి ఏమంటారు ఒక శాంతి ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. అట్లా జరిగే మార్గం కనుక కనిపించాలి. బాబోయ్, నిజంగానే ఇంకొక వేరే దేశాల ఇన్వాల్వ్మెంట్, ఆ వేరే దేశాలు వచ్చినాయంటే అనకూడదు, కానీ కాసింత ఘాటుగా ఉన్నా కనుక పెంట చేసి పెడతాయి. ఇది ముమ్మాటికి నిజం. చూడండి, శాంతి 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 అంటారు, బయటకు చెబుతారు, అందించే సహాయం అందిస్తూనే ఉంటారు, ఆయుధాలు అందిస్తారు, డబ్బులు అందిస్తారు, అక్కడ అందిస్తారు, ఇక్కడ అందిస్తారు. ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధికి మన దేశం చెప్పింది ఇప్పుడు పాకిస్తాన్కి ఇవ్వకండి డబ్బులు అని. ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు? ఉగ్రవాదులకు నిధులు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం ఒకటి, కాలు గీటుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సాయం అందిస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ సాయంతో మళ్ళీ భారత్ మీద విరుచుకుపడుతూ పోవాలా వాళ్ళు? ఈ ప్రపంచ దేశాలు అనబడేటివి వాళ్ళ ఆలోచనలో మనకు ప్రతిదీ వాళ్ళ ప్రయోజనాల కోణంలోనే ఉంటుంది. ప్రతిదీ వాళ్ళ ప్రయోజనాల కోణంలోనే. ఇటువంటి వాటి చోట్ల వాళ్ళు చొరబడ్డారనుకోండి, ఇంకా ఆ పక్క ఈ పక్క మంటలు మండుతూనే ఉన్నాయి. అబ్బా, సీరియస్లీ నిజం, మండుతూనే ఉంటాయి.